అన్ని బంగారు నగలపై ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. వజ్రాభరణాలకు క్యారెట్ 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. మీ లలితలో బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. మీ డియరెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు దీప్తి సునైనా, అలాగే షెన్ను. ఆ ఇష్యూ చూసుకున్నప్పుడు చాలామందికి ఇంకా ఇప్పటికీ క్లారిటీ లేదు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందని చెప్పి. యాజ్ అ ఫ్రెండ్గా తెలిసి ఉంటుంది, వాస్తవంగా చెప్పండి ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో? వాస్తవంగా అంటే బేసిక్గా నేను పర్సనల్ ఇష్యూస్ అంతా అడగను, లైక్ పట్టించుకోను. యా దీప్తి నాకు మంచి ఫ్రెండే, బట్ ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే ఏంటి ఎందుకు ఇలా జరిగింది అని అడిగే టైప్ నేను కాదు. తను నాతో ఎంతవరకు ఉంటుంది, నేను తనతో ఎంతవరకు ఉంటున్నాను అంతే. ఎప్పుడు నేను ఎవరి లైఫ్లోకి పర్సనల్గా వెళ్ళను, వాళ్ళు రారు, నాకు అది ఉంటుంది. అంటే ఎంతైనా ఫ్రెండ్ కాబట్టి సో పక్కా షేర్ చేసుకునే ఉంటుంది. నాకు చెప్పండి ఇప్పుడు, లేదు నిజంగానే కవరింగ్ చేయకండి. ఇట్స్ హ్యాపెండ్ లైక్ దే వాళ్ళు ప్రొఫెషనల్ గా పర్సనల్ గా దే గ్రూ అప్ వెరీ వెల్. ఇప్పుడు తను ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తుంది అండ్ అన్ని మిలియన్స్ రీచ్ వస్తుందంటే అది ప్యూర్లీ తన హార్డ్ వర్క్. అలాగే షన్ను అయినా సరే షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఒక మంచి వెబ్ సిరీస్ నుంచి ఇప్పుడు మూవీ చేశాడంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో వాళ్ళిద్దరు లైఫ్ లో చాలా బాగా సెటిల్ అయ్యారు. కానీ చూద్దాం, లైక్ ఏమో వాళ్ళకి దేవుడు నాకు తెలియదు సార్, అంతే. ఓకే, దాని తర్వాత కూడా చాలా మంది ఉన్నారు మీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫ్రెండ్స్, లైక్ మహబూబ్ కూడా మంచి ఫ్రెండ్. మీ రీల్స్ కూడా నేను చూసాను. ఎలా ఉండేవాడు మహబూబ్ బయట, ఎలా ఉంటాడు? మహబూబ్ చాలా రిజర్వ్డ్, తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఫస్ట్ వర్క్ కమ్స్ ఫస్ట్. నన్ను శ్వేతని మేము ముగ్గురం యాక్చువల్లీ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. శ్వేత కూడా మంచి ఫ్రెండ్. సో నన్ను శ్వేతని చాలా మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఏదో ఒకటి చేయండి రా లైఫ్ లో, పొద్దున్నే లేకండి, జిమ్కి వెళ్తుండండి, మంచి ఫుడ్ తినండి, నెక్స్ట్ ఏంటి ఏం చేద్దామని ఆలోచించండి, వాళ్ళని వీళ్ళని చూడొద్దు, మీరు ఏదో ఒకటి కొత్తగా ఆలోచించండి, ఇలాంటివన్నీ చాలా మోటివేట్ చేస్తూ ఉంటాడు. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇప్పుడు మేము నైట్ అంతా సినిమాలు చూస్తూ కూర్చుంటాము, లేకపోతే ఇప్పుడు ఎవరో ఒకరి ఇంటికి, ఇప్పుడు లాస్ట్ వాళ్ళ కొడుకు బర్త్డేస్ అయినప్పుడు మేము అందరం వెళ్తాము, మేము అక్కడ తిని ఇంకో 2 hours అలా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాము. మహబూబ్ కూడా అలా ఉన్నా నెక్స్ట్ డే మార్నింగ్ 5 నుంచి జిమ్ నుంచి స్నాప్ పెడతాడు మళ్ళీ. అదే మాకు అర్థం కాదు. ఇప్పుడు మేమేంటి ఒక్క రోజు వెళ్ళామంటే నైట్ అబ్బా ఎటు సాటర్డే కదా, సండే రెస్ట్ తీసుకుందాం, మళ్ళీ మండే స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఉంటది. సో అలా వీక్లీ మేము 3-4 days స్కిప్ కొడుతూనే ఉంటాం. మహబూబ్ చాలా స్ట్రిక్ట్ ఆ విషయం. పక్కా జిమ్ మాత్రం పక్కా అంటారు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. హలో, నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. అంటే ఇది బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. మీ లలితలో ధరలు కంపేర్ చెయ్యండి, ఎక్కడ తక్కువో అక్కడే కొనండి.